స్తుతించండి. ఆయనను స్తుతించడానికి దేవుడు మిమ్మల్ని చేశాడు. మీరు సమస్యలో ఉండడానికి, బంధకాల్లో ఉండడానికి, కృంగుదల్లో ఉండడానికి, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ 4 గోడల మధ్యనే ఉండడానికి దేవుడు మిమ్మల్ని చేయలేదు. అప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడానికి దేవుడు మిమ్మల్ని సృజించలేదు. దేవుడు మీరు అత్యధిక విజయం పొందిన వారిగా, పైవారిగా, తలగా ఉండాలని దేవుడు మిమ్మల్ని చేశాడు. మీరు సంతోషంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని చేశాడు. ఎప్పుడు మనం స్తుతిస్తామో అప్పుడు సంతోషంగా ఉంటాం. ఎప్పుడు మనం స్తుతిస్తామో అప్పుడు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకోగలుగుతాం. స్తుతించువాడు స్వతంత్రించుకోగలుగుతాడు. స్తుతించువాడు స్వాధీనపరుచుకోగలుగుతాడు. స్తుతించువాడు సంతోషంగా ఉండగలుగుతాడు. స్తుతించువాడు సమాధానంగా బ్రతుకుతాడు. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదా? ఎటు చూసిన సమస్యలా, మూయబడిన ద్వారాల, అవకాశాలన్నీ కోల్పోయారా? అయినా పర్వాలేదు, ఆలస్యమేమీ అవ్వలేదు. ఆ అవకాశాలన్నీ తిరిగి పొందుకోగలిగేలా చేసేది ఆయనను స్తుతించినప్పుడు. ఆయనను స్తుతించినప్పుడు మీరు ఇంతవరకు ఏదైతే కోల్పోయారో, మీ జీవితంలో సంతోషం కోల్పోయారేమో, ఆరోగ్యం కోల్పోయారేమో, ఆర్థికంగా నష్టపోయారేమో, వాటన్నింటిని దేవుడు తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు మీరు స్తుతించినప్పుడు మాత్రమే.